భారతదేశం పరాయి పాలన దాస్య శృంఖలాలను ఛేదించి స్వాతంత్రాన్ని సాధించడానికి పోరాడుతోంది. ఆ సమయంలో ఆ పుణ్యభూమిలో అవతరించారు పూజ్య గురుదేవులు. అవతరించిన క్షణం నుంచి శ్రీవారు గొంతు విప్పలేదు. వారు నవ్వుతూనే ఉండేవారు. అనంతకాల సాధనను పూర్తి చేసుకున్న ఏదో దివ్యశక్తి ఈ భూతలాన్ని ధన్యతరం చేయడానికి అవతరించిందంటే నమ్మండి. శ్రీవారికి 12 సంవత్సరాల 8 నెలల వయసప్పుడు మొదటిసారి శ్రీవారి దివ్యమైన కంఠం నుంచి మాటలు వెలువడినప్పుడు మౌనవ్రతాన్ని భంగపరిచి మాటలు వెలువడ్డాయనిపించింది. శారద నవరాత్రుల సప్తమ తిథి రాత్రి 1:26 సమయంలో శ్రీవారి దివ్యమైన కంఠం నుంచి వెలువడ్డ పవిత్రమైన మాటలను దేవరహ బాబా విన్నారు. ఆ క్షణం నుంచే మన పూజ్య గురుదేవులు శ్రీ గురువానందజీ స్వామి గురుదేవునికి 4 వేదాలు, భగవద్గీత, రామాయణం, ఉపనిషత్తులు, ఆగమశాస్త్రం, సమస్త పురాణాలు, గురుగ్రంథ్ సాహిబ్ మొదలైన ధర్మ గ్రంథాలన్నీ కంఠస్థమైపోయాయి. శ్రీవారు విద్య, ప్రాపంచిక లేదా వ్యవహారిక జ్ఞానంలో సంస్కృతం వంటి విభిన్నమైన భాషలను విశ్వవిద్యాలయాల్లో ప్రథములుగా నిలిచారు. ఈ ప్రతిభ కారణంగానే ఎన్నోసార్లు విభిన్న విశ్వధర్మ సమ్మేళనాలకు వారిని ఆహ్వానించడమే కాకుండా సన్మానించడం కూడా జరిగింది. వారు బీఎస్సీ ఫిజిక్స్లోనూ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. సంస్కృతం, వ్యాకరణం, వేదం, జ్యోతిష్యం, ప్రాకృతాలలో వారు ఎంఏ చేశారు. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి చేశారు. పుట్టినప్పటి నుంచి వారి అధ్యయనమే వారి లీలా విశేషం. వారు వారి సిద్ధి, జ్ఞానం, వ్యక్తిత్వం మరియు అతీంద్రియ శక్తులతో అందర్నీ ప్రకాశింపజేస్తూ ప్రజ్వలింపజేస్తూ ఉండేవారు. ఇటువంటి ఎన్నో విద్వత్ విశేషాల కారణంగా వారిని విశ్వధర్మ సమ్మేళనాల్లో సర్వశ్రేష్ఠ వ్యక్తిత్వ రూపంగా 7 సార్లు స్వర్ణ పతకాలతో సన్మానించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ జర్మన్ జ్యోతిష్యుడు కాసెల్ ద్వారా శ్రీవారిని ప్రపంచంలో సర్వశ్రేష్ఠ జ్యోతిష్య మర్మజ్ఞులుగా సన్మానించడం కూడా జరిగింది. వారు అష్టసిద్ధులలోనూ ప్రపంచంలో లభ్యమవుతున్న 17,109 విధుల్లోనూ, అలాగే తంత్రంలోని మొత్తం 703 విధుల్లోనూ 12 సంవత్సరాల 6 నెలల వయసు నాటికే నిష్ణాతులయ్యారు. ఆ సిద్ధులు శ్రీ గురుదేవుల సాధ్యాలే కాని సాధనాలు కావు. అవి వారి డూయింగ్ కాదు, బీయింగ్. శ్రీ గురుదేవులు ఒక సిద్ధ ఆత్మ. ఎవరైతే అనుక్షణం ధ్యానం, యోగా, ఇంకా సాధన, అలాగే వారి వైదుష్యంతో తంత్రసిద్ధుల్ని ఇంకా మంత్రశక్తుల్ని సాధించి వాటిని మళ్లీ స్థాపించారు. వారు వారి శక్తుల్ని ఇంకా సిద్ధుల్ని మానవ కళ్యాణం కోసమే ఉపయోగిస్తున్నారు. శ్రీ గురుదేవులు మనకు కొత్త ధర్మాన్ని అందించడానికి రాలేదు. పైగా ధర్మంలో భాగంగానే జీవితంలోని అన్ని మార్గాల్ని చూపిస్తూ జీవన శైలి యొక్క దిశ, అలాగే దశలను ఆధ్యాత్మికత, ఉత్సాహాలతో పరిపూర్ణం చేయడానికి వచ్చారు. దానివల్ల మనం కుటుంబం నుంచి పరమాత్ముని వరకు చేసే యాత్రని ప్రేమపూర్వకమైన సున్నితత్వంతో చేయగలుగుతాం. ఆలోచనలు ఎన్నైనా ఉండవచ్చు, ధర్మం మాత్రం ఒక్కటే అంటారు శ్రీ గురుదేవులు. ధర్మం జీవన మార్గం. అది మనకు జీవితాన్ని జీవించే కళను నేర్పిస్తుంది. ధర్మం జీవితంతో పాటు అలాగే జీవితం తర్వాత కూడా తోడుగా ఉంటుంది. శ్రీ గురుదేవులు విశ్వధర్మ చేతనా మంచ్ ద్వారా 191 దేశాలలో పర్యటించి ఆ సందర్భాల్లో ధర్మం యొక్క మూల స్వరూపాన్ని, అలాగే భారతీయ దర్శనాన్ని విశ్వవ్యాప్తం చేసి భారతీయ సాంస్కృతిక పతాకాన్ని విశ్వాంబరాన రెపరెపలాడించారు. వారి ఆ దివ్య దైవ స్వరూపాన్ని చూస్తే ఏదో ఒక గొప్ప గ్రహం నుంచి ఏదో మహాశక్తి తన మహోన్నత యాత్రలో భాగంగా ఈ పుణ్యభూమి మీద గురుదేవుల రూపంలో సాక్షాత్కరించిందేమో అనిపిస్తుంది మాకు.
దేన్ని స్వీకరించని, ఏ మోహము లేని రాగాతీతమైన అనాసక్తులు, నిస్వార్థులైన వైరాగి ఈ యుగంలో ఎంతో కాలం తర్వాత బ్రహ్మర్షి రూపంలో వచ్చారు. శ్రీ గురుదేవులు ఏదో తీసుకోవడానికో ఇంకేదో పొందడానికో రాలేదు. వారు మొత్తం అన్నీ పొందారు. వాటిని మనపై వర్షించడానికొచ్చారు. The life we live is God's gift to us. The way we live our life will be returning gift to God. సంతోషం కోసం కాదు, సంతోషంగా జీవించండి. ధర్మం కోసం కాదు, ధర్మంగా జీవించండి అని శ్రీ గురుదేవులు చెప్పారు. శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమం, తిరుపతి. శ్రీ సిద్ధేశ్వర తీర్థం మన పావన తపోవనం. అలౌకిక సౌందర్యంతో విరాజిల్లే ప్రకృతి ఒడిలో 4 వైపులా పర్వత పంక్తులతో, అరుదైన వృక్ష శ్రేణులతో కప్పివేయబడి సప్తగిరుల ఈ పవిత్ర భూమిలో దక్షిణ భారతాన వెలసిన స్వర్గం అదేనంటే అతిశయోక్తి కాదు. అదెలాంటి స్వర్గం అంటే, అదెలాంటి దేవభూమి అంటే అక్కడికి స్వయంగా దేవీ దేవతలే సందర్శనార్థం వస్తారు. ఆ పవిత్రమైన భూమికి మనం ప్రయాణం చేయాలి. దేన్నైతే బ్రహ్మర్షి గురుదేవులు తమ కఠినమైన సాధన ఇంకా తపస్సుతో తపోభూమిగా మార్చారు. ఆ తీర్థస్థలానికి నమస్సులు. అక్కడ పాదం మోపడంతోనే సగం వ్యాధి స్వతహాగానే దూరమైపోతుంది. ఈ గురుధామం శక్తి ఎలాంటిదంటే, భక్తులు తమ బాధల్ని, వ్యధల్ని అన్నిటినీ గురుదేవుల శ్రీచరణాల వద్ద సమర్పించి స్వయంగా ఆధ్యాత్మికతలో తలమునకలైపోయి శాశ్వతానందాన్ని, అనుభూతిని పొందుతారు. శ్రీ సిద్ధేశ్వర ధామం యొక్క తపోభూమిలోని పూజా గృహం నుంచి ఉదయం, సాయంత్రం మారుమ్రోగే గంటల శబ్దం, హారతి మరియు భజనల మధుర ధ్వనులు శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమ వాతావరణాన్ని సదా పవిత్రంగానే ఉంచుతూ ఉంటాయి. శ్రీ గురుదేవుల ఆధ్యాత్మిక అమృత వాక్కులు కేవలం భక్తుల జీవిత సత్యాల గురించి వివరించడమే కాదు, మరోపక్క జీవితాల దిశా దశలను కూడా మార్చేస్తాయి. వసుధైక కుటుంబం అనే భావనతో విరాజిల్లే ఈ తీర్థస్థలం వర్ణం, జాతి, వర్గ భేదాలన్నిటికీ అతీతమైనది. ఇక్కడ అన్ని ధర్మాలకు చెందినవారు విశ్వ కుటుంబంలా ఉంటూ ఉంటారు. శ్రీ గురుదేవులు ఎప్పుడూ అంటూ ఉంటారు, సిగ్గుపడకండి, సంకోచించకండి, ఇది మీ తల్లిదండ్రుల ఇల్లు లాంటిది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వెళ్ళండి అని. శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమ దేవభూమిలో అన్ని ధర్మాల దేవీ దేవతల ఆలయాలను ఎన్నిటినో నిర్మించడం జరిగింది. ఇంకా ఎన్నో నిర్మాణ దశలో ఉన్నాయి. అవే శ్రీ గురుదేవుల విశ్వధర్మ పరివారం అనే స్వప్నాన్ని సాకారం చేయనున్నాయి. ప్రస్తుతం ఆశ్రమంలో శివాలయం, ప్రార్థనాలయం, మాతా ఉత్సవ హాలు, అతిథి గృహం, భోజనశాల, జైన తీర్థం కరులు, ఇంకా మహాపురుషుల పేరిట గోశాలలు ఉన్నాయి. గురు భక్తుల విశ్వాస కేంద్రమైన శ్రీ గురు మందిరం, శ్రీ లక్ష్మీనారాయణ మందిరం మొదలైన వాటిని నిర్మించవలసి ఉంది. ఎక్కడైతే ఆనందమయంగా శ్రమిస్తూ ఇంకా భక్తి కలిగి ఉంటూ కర్మ బంధనాలను తెంచుకుంటారో దాన్ని ఆశ్రమం అంటారు. ఆశ్రమం అనేది ఆ ప్లస్ శ్రమ శబ్దాలతో ఏర్పడింది. అంటే సేవా కార్యక్రమాలతో ఆశ్రమాన్ని తమ ఇల్లుగా భావిస్తూ ఇంకా ఇంకా శ్రమించాలి. ఆ శ్రమ శారీరకమైన, మానసికమైన, ఆర్థికమైనదైనా కావచ్చు. కలిసిమెలిసి సాగించే శ్రమదానంతో ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది. ఎక్కడైతే ఒకవైపు శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమంలో శ్రీ గురుదేవుల కఠిన తపస్సు, సాధన ఇంకా అనూహ్యమైన శక్తులతో తపోభూమికి ప్రాణం పోశారో, అక్కడే మరోవైపు భక్తుల అంచలంచల శ్రద్ధ, భక్తి, విశ్వాసం, సమర్పణ ఆ తపోభూమిని సప్తవర్ణాలతో సమ్మోహనంగా తీర్చిదిద్దింది. సప్తగిరుల పవిత్ర భూమి తిరుపతికి మీ అందరికీ స్వాగతం.
ఇక్కడ గురు దర్శనంతో పాటు దైవ దర్శన ఫలం కూడా మిమ్మల్ని పుణ్యంలో భాగస్వాముల్ని చేస్తుంది. గురుదేవుల ఉపదేశం: సేవ, విద్య, సాధన, మానవ సేవే అన్నిటికంటే గొప్ప సేవ. ధర్మమే సేవ, సేవయే పూజ. స్వార్థానికి అతీతంగా ఎదిగి పరుల జీవితాల్ని ఉద్ధరించడానికి ప్రేరణగా, సాయంగా నిలవండి. శ్రీ గురుదేవులు ఏమంటారంటే, ధర్మం పరమార్థాన్ని మార్చాల్సి ఉంటుంది. సేవ, విద్య ఇంకా సాధన మూడింటినీ కలిపి ఉంచితే అప్పుడే ధర్మం నిలబడుతుంది. సేవ అంటే అవసరార్థులకు సహాయం, విద్య అంటే అందరినీ ఒక్కటి చేయడం, సాధన అంటే స్వయంగా చేయడం. ఇదే స్వధర్మాన్ని ఇంకా పరధర్మాన్ని రెండింటినీ కలిసికట్టుగా కలిగి సాగండి. జీవితాన్ని కేవలం ప్రదర్శనగా మాత్రమే భావించకండి, ఆత్మదర్శనంగా జీవించండి.